నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం దళితుల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని ఎస్సీ వర్గీకరణ బిల్లు మంత్రి మండలి ఆమోదంతో మరోసారి రుజువైందని ప్రతిపాడు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బొండాడ నారాయుడు, కాకినాడ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి బచ్చల నాగశివ, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నూకతాటి ఈశ్వరుడు, ఎస్సీ నాయకులు పలివెల సతీష్, రాజాల చిట్టిబాబు అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దళిత నాయకులతో సమావేశమై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ఎమ్మెల్యే సత్యప్రభకి రుణపడి ఉంటానని తెలిపారు. నా పేరు బొండాడ నారాయుడు, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి నేను ప్రతిపాడు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఆగస్టు 1వ తారీఖున తీర్పిచ్చిందో, ఎందుకంటే దేశం మొత్తం మీద ఏదైతే దళితులు ఉన్నారో ఈ దళితుల్లో కొన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా ముందడుగులు ఉండి కొన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి. మరి వీళ్ళందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మరి సుప్రీంకోర్టు ఆగస్టు 1ని తీర్పిచ్చిందో దానికి అనుకూలంగా మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానికోసం రాజీవ్ రంజన్ మిశ్రా అనే యాక్ట్ సభ్య కమిషన్ నిర్మించి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మరి నిన్నటి రోజున మరి కేంద్ర కేబినెట్ ఆమోదించి ఈ రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్లి ఈ డిఎస్సి పోస్టుల ద్వారా మాత్రమే ముందుగా ఈ రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్పడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకళ్ళు బలంగా ఉండి ముందుకెళ్ళినప్పుడు రెండో వాళ్ళు బలంగా ఉంటే ఇద్దరికి సమన్వయం చేయాలంటే ముందుకెళ్ళిన వాళ్ళకి వెనకాలైన వాళ్ళకి సమానంగా అందినప్పుడు ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 1997లోనే ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చి 2004 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణ అమలు జరిగింది. ఆ రోజు కూడా ఎవరైతే వెనకబడి ఉన్నారో సామాజిక వాళ్ళకి దాదాపుగా 25,000 ఉద్యోగాలు వచ్చాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2011లో పంజాబ్ ప్రభుత్వం మరి దీని మీద రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసిన పెండింగ్ లో ఉంది, క్యాన్సిల్ చేయబడింది. దాన్ని మరలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ చొరవతో ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా దేశం మొత్తం మీద ఒక రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఏదైతే కులాలు అంటే నార్త్ ఇండియాలో చమర్స్ అంటే మాదిగ సోదరులు కొద్ది సామాజికంగా ముందున్నారు, అలాగే మనకి ఏపీ తెలంగాణ వచ్చేటప్పటికి ఇక్కడ మాల సోదరులు కొంచెం ముందులో ఉన్నారు. కానీ ఒకళ్ళు ముందు ఒక వెనకాల ఉండకూడదు, వీళ్ళకి సమాన అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అందరికీ కూడా సమాన ఫలాలు అందాలని ఇచ్చినటువంటి 15%లో 6.5% మాదిగ ఉపకులాలకి, 7.5% ఎస్సీ మాల ఉపకులాలకి, అలాగే 1% రెల్లి సహా 12 ఉపకులాలకి, 59 ఉపకులాలకి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమాన్యాయం చేయడానికి ఈ వర్గీకరణ ఎంతో సహాయపడద్దని ఉపయోగపడద్దని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ముందడుగున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, అలాగే ఇక్కడ కూడా మా నియోజకవర్గంలో ప్రతిపాడులో కూడా దళితులను ఎప్పుడు కూడా ముందు పెట్టినటువంటి మా వరుపుల సత్యప్రభ రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించి విద్యా ఉద్యోగాల్లో దళితులకి అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తున్నందుకు మరొకసారి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు దళితులు అందరితో తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నూకతాటి ఈశ్వరుడు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీని. మరి ఈ ఎస్సీ వర్గీకరణ 3 విభాగాలుగా వ్యతిరేకిస్తూ మరి కమిషన్ సిఫారసు చేసింది. రెల్లి సహా 12 ఉపకులాలు, మాదిగ సహా 18 ఉపకులాలు, మాల సహా 29 ఉపకులాలు, జనాభా ప్రతిపాదన ఆధారంగా రిజర్వేషన్లో ఎస్సీలకు 15% రిజర్వేషన్లో కులాల వారీగా వర్తింపజేయడం జరిగింది. రాష్ట్రాలుగా 200 పాయింట్ల విధానం తీసుకుని దీని ప్రకారం మొదట 100 పోస్టుల్లో రెల్లి కులాలకు 1, మాదిగ కులాలకు 6, మాల కులాలకు 8 చొప్పున వర్తింపజాగుతాయని చెప్పి, రెండో 100 పోస్టుల్లో రెల్లి కులాలకు 1, మాదిగ కులాలకు 7, మాల కులాలకు 7 చొప్పున పోస్టులు వర్తింపజేస్తాయని రాష్ట్రాల్లో అందరికీ న్యాయం జరుగుతుందని ఏ గ్రూప్గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ 59 ఎస్సీలు కులాలు అయితే ఉన్నాయో ఆ కులాలన్నిటికీ కూడా న్యాయం జరగాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో
గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే వరుపుల సత్యబాబు రాజా గారు మరి ఆదేశాల ప్రకారంగా ఇది మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం. మేమందరం కలిపే మసులుకుంటాం, కలిపే అందరం ఏ పనన్నా కూడా సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన